పెద్ద సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చినటువంటి చిల్లరగాడ నేను చూపిస్తానండి. ప్రతి ఒక్కడి ప్రొఫైల్తో సహా, వాడు యూట్యూబ్లో వీడియో చేసినాడా, ట్విట్టర్లో ట్వీట్ చేసినాడా, ఎక్కడేం చేసినాడో ఎవిడెన్స్తో సహా, ప్రూఫ్లతో సహా బయట పెడతాం. ఎవడెక్కడ ట్రోల్ చేస్తున్నాడో కూడా మొత్తం లెక్కలతో సహా చూపిస్తా. మొత్తం చూడండి. పెద్ద సినిమా మీద విషం ఎంత చల్లుతున్నారు, ఎవరు చల్లుతున్నారు, పెద్ద సినిమా నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, నెగిటివ్ రివ్యూస్ కావచ్చు, ఎవరు ఇస్తున్నారు అనేది నేను ఒక వీడియో చేసిన పొద్దున. సో పెద్ద సినిమా టార్గెట్ అని చెప్పేసి, నెగిటివ్ రివ్యూస్ అని పెద్ద మూవీ అని చెప్పేసి దాంట్లో ఒక కామెంటు. ఇలాగే చాలామందికి డౌట్ వచ్చే ఉండొచ్చు. నేను చూసిన ప్రతి వీడియోలో పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు, నాకు ఎక్కడా కూడా నెగిటివ్ రివ్యూస్ కనిపించలేదు అని చెప్పేసి వీళ్ళు అడిగారు. సో నెగిటివ్ రివ్యూస్ మీరు అడగొచ్చు నన్ను, మీరు పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి, రామ్ చరణ్ సినిమాకి సంబంధించి, మెగా ఫ్యామిలీ సినిమాకి సంబంధించి, అలాగే కొంతమంది హీరోల సినిమాలకు సంబంధించి, ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ సినిమాలు, ఈ సినిమాలకి సంబంధించి వాళ్ళ సినిమా స్టార్ట్ దగ్గర నుంచి ఆ సినిమా బయటకు వచ్చే వరకు ఒక ఐడియా అయితే ఉంటున్నాం. సో ఈ సినిమాల మీద ఏ స్థాయిలో, మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించి వస్తున్నటువంటి సినిమాల మీద ఏ స్థాయిలో నెగిటివ్ ప్రచారం చేస్తారనేది నేను మీ కళ్ళకు కడతా. మీరు అడిగారు కదా నన్ను, నెగిటివ్ రివ్యూస్ ఎక్కడ పోస్ట్ చేస్తున్నారు, నెగిటివ్ పోస్టులు ఎక్కడ వేస్తున్నారు, అసలుకి డిజాస్టర్ ట్రెండ్ కొట్టారన్న విషయం మీకు తెలుసా? డిజాస్టర్ పెద్ద అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్లు పెట్టి మీరు ట్విట్టర్లో చెక్ చేసుకోండి, చెక్ చేయండి. ఎవరు కొడుతున్నారు ట్రెండ్ ఎందుకు కొట్టారు నేను నైటు? మీకు తెలుసా విషయం? నాకు తెలుసు. ఎవడు వెనక ఉండి కొట్టించినాడు? పార్టీ వాళ్ళు ఉన్నారా, హీరో అభిమానులు ఉన్నారా, హీరో ఉన్నాడా, హీరో పేరెంట్స్ ఉన్నారా, లేదంటే హీరో పిఆర్ టీం ఉందా, రాజకీయ నాయకుడు కావాలని కొట్టించినాడా? మీకు తెలుసా? అయితే నేను చూపిస్తానండి. ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఆ సినిమాకి పెద్ద సినిమాకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుంది? రామ్ చరణ్ ఏనాడు రాజకీయాలు మాట్లాడాల, కానీ చూడండి రేపిస్టులను జస్టిఫై చేయడానికి సినిమా తీసావా అని చెప్పేసి బార్బెల్ వాగాడంట. యూట్యూబర్స్ అంటున్నారు కదా బార్బెల్ పిచ్ మీటింగ్స్, నేను చూపిస్తాను తర్వాత. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అయింది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి టైం వచ్చేసి 1 గంట అవుతుంది, ఎగ్జాక్ట్ 1 గంట. చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇదిగోండి 13, ఎగ్జాక్ట్ 1 గంట కనబడుతుంది కదా, ఎగ్జాక్ట్ 1 గంట అవుతుంది. సో 12 గంటల కంటే ముందు ఇతను రివ్యూ ఇచ్చినాడు, 11ంటికి రివ్యూ ఇచ్చినాడు ఈరోజు మార్నింగ్. రోజు సినిమా చూసేసి ఈరోజు బేసిక్గా అయితే సినిమా చూసిన ఈవినింగ్ ఇచ్చేవాడు, కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇచ్చినాడు. సో ఇది రేపిస్టులను జస్టిఫై చేయడానికి సినిమా చేసినావా అంటే, పెద్ద సినిమాలో రేపిస్టులను జస్టిఫై చేయడం కోసం అని చెప్పేసి ఆ సినిమాలో పెట్టినాడా? అసలు ఆ సినిమాలో ఎలాంటి ఎమోషన్ ఇచ్చినాడు? ఒక యువత ఒక మోటివేట్ అవ్వడానికి ఎంత ఉపయోగపడేటటువంటి సినిమాని తీసినాడు. రేపిస్టులని మోటివేట్ చేయడం కోసం అని చెప్పేసి, జస్టిఫై చేయడం కోసం అని చెప్పేసి సినిమాలు తీసినాడు. వాడు ఆగుతాడు, వీడు పోస్ట్ చేస్తాడు. చూడండి బీటెక్స్ అంట, బీస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడు. నేను పార్టీ అని చెప్పను, సానుభూతి పరుడు. నెక్స్ట్ డ్రాగన్, ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు సంబంధించినటువంటి ప్రొఫైల్గా కనిపిస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని కొట్టడు, వేరే హీరోకి, వేరే పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ ఉన్నాడు కొడతాడు అనమాట. మీరు ఇక్కడ చూడండి, బయట టాకు జీసీ బెటర్ అంటగా. ఇది ఎన్ని గంటల క్రితం వేశాడు తెలుసా ఈ ట్వీటు? సినిమా అప్పుడు కంప్లీట్ అవ్వాలా, ప్రీమియర్స్ పడి సినిమా కంప్లీట్ అవ్వాలా. ఇదిగోండి, ఒరే బుచ్చి పాపిస్టోడా, గేమ్ చేంజరే బెటర్ కదరా. ఈ రోజున చాలామంది పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, చాలామంది పాజిటివ్ రివ్యూస్ ఇచ్చినా, నేను కాదనట్లా. సినిమా రాకముందే, ప్రీమియర్స్ పడకముందే 13 గంటల క్రితము ఇక డిజాస్టర్ పెద్ద ట్రెండ్ కొట్టినారు. పెద్ద రివ్యూ ఎవడ కొట్టించినాడో, ఎవరు పెట్టించినారో వీళ్ళ చేత. నెక్స్ట్ స్వాతి చౌదరి 12 గంటల క్రితం కంప్లీట్ అవ్వాలి సినిమా. 12 గంటల క్రితం పెట్టినటువంటి ట్వీట్ ఏంటంటే, హ్యాష్ట్యాగ్ పెద్ది, ఏ కంప్లీట్ డిజాస్టర్, ఏ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. సినిమా చూడకుండా, సినిమా కంప్లీట్ అవ్వకుండా వచ్చినటువంటి రివ్యూ ఇవి. ఈ సినిమా కంప్లీట్గా డిజాస్టర్, అట్టర్ ఫ్లాప్. సినిమా పూర్తి స్థాయిలో నిరాశపరిచింది. ఈ వీక్ రైటింగ్ అంట, అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే అంట. ఒక సినిమా చేయొచ్చు కదా,
ఒక సినిమా చేయొచ్చు కదా, బయట పెట్టవచ్చు కదా. ఫోర్స్డ్ ఎమోషన్స్ అంట, జీరో ఇంపాక్ట్ అంట, ఏం కావాలి మీకు? వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ వెల్మింగ్ బిగ్ బడ్జెట్ ఇన్ రీసెంట్ టైమ్స్. అది మాత్రం చెప్పేస్తారు, బిగ్ బడ్జెట్, వాళ్ళ సొంత జేబులో నుంచి ఇచ్చినట్టు, వీళ్ళ సొంత జేబులో నుంచి వీళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇవ్వండి నెక్స్ట్ ఒకటి దిలీప్ అంట. దిలీప్ ఎవరికి ఫోటో పెట్టినాడు? రామ్ చరణ్ ఫోటో. ఇది చూడండి, రామ్ చరణ్ ఫోటో పెట్టి డిజాస్టర్ పెద్ది లాస్ట్ 44 minutes వర్స్ట్ మూవీ, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్, సెకండ్ హాఫ్ అత్యద్భుతం, ఎమోషనల్ లెవెల్ పీక్ లెవెల్కి తీసుకెళ్ళేటటువంటి సెకండ్ హాఫ్ను పట్టుకొని సినిమా చూడకుండా డిజాస్టర్ పెద్ది కొట్టి లాస్ట్ 44 minutes వర్స్ట్ మూవీ అని చెప్పేసి దీనికి రామ్ చరణ్కి సంబంధించినటువంటి ఫోటో పెట్టుకుని దిలీప్ అనేవాడు ట్రోల్ చేస్తాడు. దిలీప్ @ వచ్చేసి ఐడి వచ్చేసి రాజు 019609. ఇది ఫేక్ ఐడీలు, ఈ ఫేక్ ఐడీలు. ఇది ఎవరికైనా ఒక ప్రొఫైల్ పర్టికులర్గా జెన్యూన్ అనుకుంటే కానీ వాడి పేరు, వాడు ఇంటి పేరు ఏవో పెట్టుకుంటాడు, లేదంటే ఒక ఫన్నీ నేమ్ మీద పెడతాడు. వాడు చూడండి నెంబర్ పెట్టినాడు, ది పేరేమో దిలీప్ @ రాజు. అది లాస్ట్ 44 డిజాస్టర్ అంట 6 hours బ్యాక్. ఇదిగోండి వెంకీ రివ్యూస్. ఈ వెంకీ రివ్యూస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాలి. బేసిక్గా ఇది ఎంత రీచ్ వెళ్ళిందంటే 1.7 million వ్యూస్, 1.7 million పీపుల్కి రీచ్ అయింది. అంటే 17 లక్షల మందికి రీచ్ అయింది రాత్ర వెంకీ రివ్యూస్ పెట్టినటువంటిది ఈ ట్వీట్. ఏం పెట్టినాడు? పెద్ది యావరేజ్ ఫస్ట్ హాఫ్. అంటే దాదాపు 17 లక్షల మంది ఈ ట్వీట్ చూసి దీంట్లో ఒక 10 లక్షల మంది అయినా ఈ సినిమాలో ఏం లేదు అనుకుంటారు కదా. ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాడు కదా, ఈ పెద్ది వెంకీ రివ్యూస్ పెద్ది యావరేజ్ ఫస్ట్ హాఫ్ అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసేసినాడు. చూడండి ఎంత దారుణంగా. మళ్ళీ నిన్న నైట్ ఈ ట్వీట్ వేసి దాన్ని లాస్ట్ ఎడిట్ చేసినాడు ఈరోజు మళ్ళీ 9 గంటలకి. నిన్న నైట్ వేసినటువంటి ట్వీట్ని మళ్ళీ ఎడిట్ చేసినాడు 9 గంటలకి. ఇది నెగిటివిటీ కాదా? ఎన్ని వందల మంది పనిచేశారు ఈ సినిమా కోసం, ఎన్ని వేల మంది పనిచేసినారు ఈ సినిమా కోసం, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈ సినిమా కోసం, ఈ ఇంప్రెషన్స్ కోసం, ఈ లైక్స్ కోసం, ఈ రీచ్ కోసం ఒక సినిమాని మనం క్షణాల్లో చంపేస్తాం. ఇతను పెట్టినటువంటి పోస్ట్ 1.7 million, 17 లక్షల మంది చూసినారు. దాంట్లో 5 లక్షల మంది లేదు 10 లక్షల మంది ఈ సినిమా బాగాలేదని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు కదా. అసలు సినిమాలో ఫస్ట్ హాఫ్ యావరేజ్ అంటే ఇంకే సినిమా ఏముంటుంది అనుకుంటారు కదా. అది తర్వాత రివ్యూ ఏమైనా బాగుందంటే అది లేదు, తర్వాత ఫుల్ ఇచ్చినా కానీ ఏం లేదు. ఇదిగో చూడండి, ఇదే వెంకీ రివ్యూస్ ఎప్పుడు దేవరా మూవీకి సంబంధించి ఫస్ట్ హాఫ్కి సంబంధించి ఇచ్చినాడు. చూడండి, దేవరా గుడ్ ఫస్ట్ హాఫ్. దేవరా సినిమా చూసినావా? నేను చూసిన దేవరా సినిమా ఎట్లుంటుంది, దాన్ని గుడ్ ఫస్ట్ హాఫ్ అన్నాడు ఆ రోజున 2024 సెప్టెంబర్ 27. మీ ఎజెండా ఎవరి మీద? రామ్ చరణ్ సినిమాని తొక్కడం కాదా ఇది? జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా వస్తేనేమో బాగుంది, రామ్ చరణ్ గారి సినిమా వస్తే బాగాలేదు, ఇంతేగా. నెక్స్ట్ జస్ట్ ఆస్కింగ్. ఇదిగోండి, వీడి గురించి గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఆస్కింగ్ అనే ఐడిని. ఇది ఎంత దారుణంగా ఉంటుందండి ఐడి. పెద్ద మూవీ వరస్ట్రా, ఊరికే టికెట్స్ బుక్ చేసుకుని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, పెద్ద రాడ్ మూవీ, మై రేటింగ్ 1.5 out of 5, డిజాస్టర్ పెద్ద అన్నాడు కదా. సరే మళ్ళీ చెప్తే 13 hours బ్యాక్ ఇతను సినిమా చూడలేదు, సో నువ్వు ఎలా చెప్తావు? నేను చివరిలో చూపిస్తా చూడండి. మళ్ళీ ఇదిగోండి, ఇది లోగర్ ఏటీసీ అంట, పెద్దకి ఫుల్ డ్యూటీ, ఏది మర్చిపోలేదురా మెగా కుక్కలారా, దేవరా 2 వార్ 2 మీరు చేసిన నెగిటివిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఏమి మర్చిపోలేదు, తిరిగి ఇచ్చేస్తాం, ట్యాగ్ యూజ్ చేయండి అని చెప్పేసి #, డిజాస్టర్ పెద్ది అని చెప్పేసి May 31st వీళ్ళు స్టార్ట్ చేసినారు. May 31వ తారీఖున #, డిజాస్టర్ పెద్ది అని చెప్పేసి రివ్యూ కొట్టాలని చెప్పేసి ఈ ట్యాగ్ యూజ్ చేయాలని చెప్పేసి May 31st వీళ్ళు స్టార్ట్ చేసిన ట్రెండ్ని. అర్థం చేసుకోండి అసలు ఏం జరుగుతుంది అంటే. ఈ ట్యాగ్ ఎవరు నడుపుతున్నాడు, ఎక్కడి నుంచి నడుపుతున్నాడు, ఏం కథలు నడుపుతుంది అని చెప్పడానికి ఇది ఉదాహరణ. May 31st నిన్న రాత్రి June 3 నుంచి ప్రీవియస్ పడుతుంటే May 31st ట్యాగ్ని ఈరోజు ట్రెండ్ కొడతా ఉన్నారు. ఎంతకంటే ఏం కావాలి? నెక్స్ట్ ఇదిగోండి, పూల చొక్క సినిమా చూశాడు కదా, రివ్యూ ఇచ్చినాడు కదా. ఇతని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఇది పెద్ద మూవీ కాదు, ప్లాస్టిక్ మూవీ అంట. ఎవరు? లోహిత్, జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ప్రొఫైల్ ఫోటో. మీ ఫోటోలు పెట్టుకోవచ్చు కదా, జూనియర్ ఎన్టీఆర్ ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకోవడం ఎందుకు? రివ్యూ చూసినా నేను, పూల చొక్క రివ్యూ.
దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి నేను మీకు. సినిమా రిలీజ్ కంటే ముందు కొన్ని నెలల క్రితం అనుకుంటా ఇతను కొంతమంది ఇలా రివ్యూవర్స్ అందరూ, బార్బెల్లు, ఇతను, ఇంకో కొంతమంది, రాగడి అనుకుంటా, వీళ్ళందరూ కలిసి యూట్యూబ్లో ఒక లైవ్ ఇచ్చినారు. ఆ లైవ్లో చెప్తాడు ఈ సినిమాకి సంబంధించి ఒక అట్టర్ ఫ్లాప్ సినిమాని, ఏదో దరిద్రపూడి సినిమాని, పనికి మాల సినిమా, ఇలాంటిదే వాడుతూ ఉంటాడు ఈ లెవెల్లో. సినిమా బయటికి రాలేదు, సినిమా ఏమీ లేదు, సో ఈరోజు సినిమా బాగా వచ్చింది, సెకండ్ హాఫ్ బాగుంది, పబ్లిక్ టాక్ బాగుంది, కానీ ఇతను వచ్చి ఏమంటాడు సినిమా బాగాలేదు. ఆ ఫస్ట్ చెప్పేది ఏంటో తెలుసా, ఇంత లాంగ్ సినిమా అవసరమా? ఫస్ట్ సెంటెన్స్ అది, ఇంత బాగా సినిమా అవసరమా? మీరు నన్ను అడుగుతున్నారు కదా నెగిటివ్ రివ్యూస్ ఎవడు ఇచ్చినాడు అని చెప్పేసి. ఇదిగోండి చూడండి, ఎందుకు వీళ్ళ పేర్లు బయట పెట్టడం, ఎందుకు వీళ్ళ సావనియండి, ఎందుకు వీళ్ళని రోడ్డుకి తీసుకురావడం అని చెప్పేసి నేను వాళ్ళ పేర్లు చెప్పలే ఇందాక. ఇది ఈ పూల చొక్క వెళ్ళి రివ్యూ చూసుకోండి, పాజిటివ్ రివ్యూ ఇచ్చినాడా, లేదా యావరేజ్ రివ్యూ ఇచ్చినాడా? నెగిటివ్ రివ్యూ ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చినాడు? ఎర్లీ మార్నింగ్ ఇచ్చినాడు. ఎర్లీ మార్నింగ్ మరి నేను నైట్ ప్రీమియర్కి వెళ్ళి అవి చూసి వేసినాడు. మరి దీన్ని ఏమంటారు? దీన్ని ఏమనాలి చెప్పండి ఇప్పుడు నాకు మీరు. నెక్స్ట్ వివేక్ విఠాలంట. ఇదిగోండి చూడండి, పెద్ద రివ్యూ. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ వార్నింగ్ టు బుచ్చిబాబు. ఎవరు ఇచ్చినారు? ఏ ఒక్కడి ఇవ్వాల. బుచ్చిబాబుకి ఏ ఒక్క మెగా ఫ్యాన్ కూడా వార్నింగ్ అయితే ఇవ్వాల. 600 రూపీస్కి హీరోని అంత చండాలంగా చూపించినారు అని చెప్పేసి అంటున్నారు. గ్లోబల్ స్టార్ రేంజ్ ఏంటి, మీరు చూపించిన స్లమ్ రేంజ్ ఏంటి అంటే వీళ్ళ మధ్య వెళ్ళే ఒక చిచ్చు నెగిటివ్. అంటే మెగా ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద సినిమా డైరెక్టర్ బుచ్చిబాబుని ట్రోల్ చేస్తున్నారు అనేది ఇతను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. ఇంత దారుణంగా ఉన్నారు. నెక్స్ట్ రామ్ చరణ్ అభిమాని ఆవేదన. కింద వీడియో ఉంది, నేను పోస్ట్ చేయట్లేదు. ట్రోల్ చేసినారు. సురేంద్ర అంట, ఎవరితో ప్రొఫైల్ కూడా పెట్టినాడు. ఇదిగోండి బీస్టెక్స్ రేపిస్టులను జస్టిఫై చేయడానికి. ఇదిగోండి బార్బెల్ పిచ్ మీటింగ్. ఇక్కడ చూపిస్తాను చూడండి నేను మీకు. ఈ సినిమా ఇది నేను ఇక్కడ కింద బాటంలో 4th June 2026 బాటంలో ఉంటుంది చూడండి. నేను స్క్రీన్ షాట్ తీసిన, రౌండ్ అప్ చేసినాను. బాటంలో చూడండి టైం ఉంటుంది కదా, అక్కడ 12:37కి ఈ స్క్రీన్ షాట్ నేను తీసినాను. 12:37 కంటే 51 minutes బిఫోర్ దీని రివ్యూ ఇచ్చినాడు. అంటే 11 నుంచి 11:30 మధ్యలో దీని రివ్యూ చేసినాడు. ఏది పెద్దకి సంబంధించిన మూవీ రివ్యూని బార్బెల్ పిచ్ మీటింగ్స్ అయితే వేసినాడు. బేసిక్ ఇతని సంగతి మనకు తెలిసిందే. ప్రతి సినిమాని ఆల్మోస్ట్ చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నెగిటివ్ రివ్యూలు ఇస్తాడు అనమాట. దాని మీద ఇప్పటికే చాలామంది కేసులు వేసినారు. మంజు విష్ణు కావచ్చు, చాలామంది వేసినారు. అయినా కానీ ఆదాయం బాగా వస్తుంది కదా. 51 minutesలోనే దాదాపు 28K చూసినారు కదా, మంచిగా వస్తుంది. మరి ఇంకేం చేస్తాడు? $30 లాస్ అయిపోయినా ఏకి పీకి పాకి కలర్ గ్రేడింగ్ అది ఇది అసలు దాన్ని పోస్ట్ మార్టం చేస్తాడు అనమాట. మొత్తానికి ఆ సినిమాని ఎంజాయ్ చేయడానికి అది లేదు ఇతను. దాంట్లో ఏం బొక్కలు ఉన్నాయి, ఏం నెగిటివిటీ ఉన్నాయి, ఈ ఎత్తుక్కుంటాడు అనమాట. చివరాఖరికి లక్కీ భాస్కర్ సినిమాకి కూడా నెగిటివ్ రివ్యూ ఇచ్చినటువంటి మహానుభావుడు ఇతను. తెలుగులో వచ్చినటువంటి ప్రతి సినిమానికి నెగిటివ్ రివ్యూ ఇస్తాడు ఇతను. సో ఇతను అనమాట బేసిక్గా ఇతను ఏం చేస్తాడంటే సినిమా రివ్యూని ఎప్పుడు ఇస్తాడు? ఈరోజు సినిమా చూసి ఈరోజు ఈవినింగ్ సినిమా ఇస్తాడు, రివ్యూ ఇస్తాడు లెక్క ప్రకారం. కానీ ఇతను ఈరోజు 11 గంటలకే ఈరోజు రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది. ఎంత హేట్రేడ్ ఉంటే ఇస్తాడు. 14 నిమిషాల రివ్యూ కదా, ఓవరాల్ రివ్యూ మొత్తం నెగిటివిటీనే, ఒక్క పాజిటివ్ కోణంలో కూడా చూపించాడు. ఇది కొంచెం చూడండి, ఏదో యూట్యూబ్ అనమాట 1 hour బ్యాక్ పెట్టినారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బూచీబాబు ఏడిపించేశారు నిజంగా. కట్టింగ్ మీద పెట్టిన శ్రద్ధ కంటెంట్ మీద లేదు. రివ్యూ అన్ని ఆటలు ఇరిగించి మనల్ని ఇరిగించారు. పెద్ద మూవీ రివ్యూ రామ్ చరణ్, జాన్వీ కపూర్. ఏది ఈడియట్ బట్ క్లెవర్ అనే యూట్యూబ్ ఛానల్లో పడినటువంటి రివ్యూ, ట్రోలింగ్. నెక్స్ట్ ఇదిగోండి 1 day బ్యాక్ LDR టీవీ USA రివ్యూ అయితే వచ్చిందనమాట. సో మరి వీళ్ళకి ఎక్కడ తెలిసింది తెలియదు. చివరి 30 minutes గూస్ బంప్స్ గ్యారంటీ హిట్ అండ్ నిన్న రివ్యూ ఇచ్చినారు. 1 day బ్యాక్ 24 hours బ్యాక్ ఏమన్నా సినిమా వచ్చిందా? నిన్న పొద్దున వచ్చిందా సినిమా ఏమన్నా? కానీ రివ్యూ నిన్న పొద్దునే వచ్చింది. నెక్స్ట్ 20 hours బ్యాక్ ఇంకా సినిమా రిలీజ్ కాలేదు అప్పటికి. ఇదైతే రివ్యూ టాక్స్ అంట. అమెరికా నుంచి ఫస్ట్ జెన్యూన్ రివ్యూ వచ్చేసింది. నిన్న పొద్దున నిన్న మధ్యాహ్నం ఆ టైంలో సినిమా వచ్చినట్టుగా దీన్ని 60,000 మంది చూసినారు. మరి దాంట్లో ఏం చెప్పినాడో, ఎంత నెగిటివ్ ఉందో మీరే చూసుకోవాలి. నెక్స్ట్ కాయల్ కట్. దీని గురించి నేను మాట్లాడతా, ఎందుకంటే రావణ్ ఫర్ యూ నెగిటివ్ రివ్యూలు ఎవడు ఇచ్చినాడు అన్నారు కదా. పోల్ చొక్క, రావణ్ ఫర్ యూ, బార్బెల్ పిచ్ మీటింగ్, ఇంకొంతమంది వీళ్ళు మెయిన్ అనమాట. దారుణంగా ఇచ్చినారు నెగిటివ్ రివ్యూ. సో ఈ కాయల్ కట్ అని చెప్పేసి తమ్నేల్ పెట్టి వీడియో చేసింది రావణ్ ఫర్ యూ.
నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్, సెకండ్ హాఫ్లో ఏం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా దొబ్బింది. రివ్యూ ఇచ్చినాడు అంటే ఎవడో తమ్నెల్ పెట్టినాడు, నేను ఆ తమ్నెల్ కట్ చేసుకొచ్చిన. నెక్స్ట్ ఇదిగోండి మై గాడ్ ఎన్టీఆర్ డిజాస్టర్ పెద్ది గోకుల్ థియేటర్లో సేమ్ సిచ్యువేషన్ మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ వీడియో ట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఉట్టి పుణ్యానికి ఎవడు చెప్పడు ఇలా జరుగుతుంది. మే 31st ఒక ఫిక్స్ చేసుకుని ఒక ట్యాగ్ని ఫిక్స్ చేసుకుని వీళ్ళు ట్రెండ్స్ కొడుతున్నారంటే ఏమర్థం చేసుకోవాలి. ఇదిగోండి సాత్విక్ అంటే ఎవరో 15 hours బ్యాక్ సినిమా అప్పుడే పడింది థియేటర్లో. అకార్డింగ్ టు రిపోర్ట్ సో ఫార్ గేమ్ చేంజర్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ పెద్ది కంటే వీడికున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ బాగుందంట. అంటే సినిమా రిలీజ్ ప్రీమియర్స్ పడతా ఉన్నాయి 15 hours బ్యాక్. సినిమా కూడా కంప్లీట్ కాలేదు. ట్విట్టర్లో పెద్ద సినిమాకి సంబంధించినటువంటి నెగిటివ్ రివ్యూ. నెక్స్ట్ ఇదిగోండి జస్ట్ ఆస్కింగ్ గురించి ఇంకోసారి చెప్తున్నా. పెద్ద మూవీ ఎలా ఉంది బాగాలేదని టాక్, రియల్ రివ్యూ ప్లీజ్ అంటే పెద్ద మూవీ ఎలా ఉందని అడిగినాడు, బాగాలేదని చెప్పేసి వీడియో చెప్పేసినాడు. రియల్ రివ్యూ మీరు చెప్పండి. సినిమా చూడకుండా రివ్యూ చెప్పమంటున్నాడు, సినిమా బాగాలేదని చెప్పేస్తున్నాడు. సినిమా చూడకుండా సినిమా బాగాలేదు మీరు చెప్పండి, పెద్ద సినిమా ఎలా ఉంది రివ్యూ చెప్పండి నాకు, నేను సినిమా చూడను కానీ సినిమా బాగాలేదు. ఇదిగోండి ఆ నెక్స్ట్ డే పడినటువంటి ట్వీట్, పెద్ద మూవీ వరస్ట్రా, ఊరికే టికెట్స్ బుక్ చేసుకోవడం, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, పెద్ద రాడ్ మూవీ, మై రేటింగ్ 1.5. సినిమా చూడకుండా రేటింగ్ ఇచ్చినాడు. ఇదిగోండి 13 hours బ్యాక్ సేమ్ జస్ట్ ఆస్కింగ్ అని ఒక ఐడియా నుంచి పడింది. సినిమా చూడలేదు, సినిమా చూడకుండా రివ్యూ ఇచ్చినాడు. పెద్ద మూవీ ఎలా ఉందని అడిగినాడు, బాగలేదని చెప్పినాడు, రివ్యూ చెప్పని చెప్పినాడు. ఆ తర్వాత వెంటనే పెద్ద మూవీ వరస్ట్రా అన్నాడు. సినిమా చూడకుండా రివ్యూ ఇచ్చేసినాడు కదా, మరి వీళ్ళు ఏమనాలి? ఇంత హేట్ రేట్ ఎందుకు? ఎవరు నడిపిస్తున్నారు వీళ్ళందరినీ? మీ ముందు నేను ప్రూఫ్సే కదా బయట పెడతా ఉంది, నేను లేనివేం పెట్టట్లేదు కదా మీ ముందు. ప్రూఫ్స్ ఎన్ని రియల్ ప్రూఫ్సే కదా. మీరు ట్విట్టర్కి వెళ్ళి ఐడీలు చెక్ చేసుకోండి, కాదంటారా? రగిత 2 hours బ్యాక్ 35 minutes into ఫస్ట్ హాఫ్, 35 minutes into ఫస్ట్ హాఫ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ వాకింగ్ అవుట్. 35 నిమిషాలు సినిమా రిలీజ్ అయిన 35 ఫస్ట్ హాఫ్లోనే పీపుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారట. ఓజీ అనే దాన్ని దరిద్రానికి బెంచ్ మార్క్ అనుకున్నాం. ఓజీ సినిమా ఇటు చూసినాడు అసలు అది తెలియకడుగుతారు. రజిత అనేవాళ్ళు ఓజీ సినిమా చూసినారా? ఓజీ సినిమా ఎలా అసలు సినిమా చూడటం వచ్చే వాళ్ళకి పీక్ లెవెల్ సినిమా ఓజీ అనే దాన్ని దరిద్రానికి బెంచ్ మార్క్ అనుకున్నాం. అది అంతకన్నా దారుణం. అది దరిద్రపు కొట్టు సినిమా. కడుపుకి పెంట తినేవాళ్ళు తప్ప ఈ సినిమాని ఎవరిగా పూర్తిగా చూడరు. అంటే ఈ సినిమాను చూసే వాళ్ళంతా కూడా కడుపుకి పెంట తింటారు. పనికి మళ్ళీ సన్నాసులు తయారైనారు మార్కెట్లో. పనికి మళ్ళీ సన్నాసులు కాదు ఇది. నాకు నచ్చి ఒక సినిమాకి నేను వెళ్తే పెంట తిన్నట్టు లెక్క. ఇంత దారుణమైన స్థాయికి దిగజారి ట్వీట్లు వేస్తూ ఉన్నారు. సినిమా చూడటం పాపం అన్నట్టుగా ఓజీ సినిమాని నెగిటివిటీ చేసే విధంగా సినిమా పక్కన పెట్టండి. జనం పారిపోతున్నారు థియేటర్ నుంచి అని చెప్పేసి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. చెప్పొద్దా ఇది? ఎపిక్ కామెంట్స్ తెలుగు, పెద్దిలో కుస్తీ ఫైట్ సీన్స్ కన్నా దమ్ము సినిమాలో ఫైట్స్ బాగుంటాయి. ఆ బార్బిల్ అనేవాడు అన్నాడంట, వీడు చేసినాడు కామెంట్. వాడు బరాబర్ అంటాడు. వాడికి ఏంటంటే నెగిటివ్ రివ్యూ ఇవ్వడం వాడికి ఒక ఆనవాయితీ, నెగిటివిటీతో బతకడం వాడికి ఆనవాయితీ. కాబట్టి ఆ నెగిటివ్ రివ్యూ ఇచ్చి వస్తాడు లేచిన కాడ నుంచి. దాని మీద డబ్బు సంపాదించుకుంటుంటాడు. నేను $30 పెట్టారు, $30 పెట్టారు ఈ బొకడ $30 కోసం వాడు దబ్బేది $3,000 ఈ నెగిటివ్ ప్రమోషన్ చేసి అట్టా కనపడుతూ ఉంటుంది వ్యవహారం మొత్తం. ఏమి ఏడుపులు రా మీ ఏడుపులు తగలబడా? ఎంతగానో ఏడుస్తారా ఒక మనిషి మీద? ఇదిగోండి మురళి 99 కింద కొంచెం ఐడి చూపిద్దామని పబ్లిక్ టాక్ బుచ్చిబాబు. ఇదిగోండి మురళి 9999 కదా, మురళీ కర్రా 1 అని పెట్టాడు ఉన్నాడు కదా @ పెద్ద పబ్లిక్ టాక్. బుచ్చిబాబుపై రామ్ చరణ్ ఫ్యాన్ ఫైర్, నా 600 బొక్క అంటూ ఓటీటీలో చూడండి. వీడియో సర్క్యులేట్ చేస్తా తిప్పుతా ఉన్నారు. వీళ్ళు కూడా సినిమాలు చూడండి. ఇలా ఒక్కడు కాదు ఇద్దరు కాదు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళంతా కూడా పెద్ద సినిమా మీద ఒక రకమైనటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లో నేను ఇప్పుడు మీకు చూపించింది ట్విట్టర్లోనే, యూట్యూబ్లో కొన్నే చూపించినాను. ఇప్పటికే దాదాపు ఇది 20 నిమిషాల వీడియో వస్తూ ఉంది. తర్వాత ఇన్స్టాలో, రెడ్డిట్లో అసలు వాట్ నాట్ ఇది కాదనడానికి లేదు. ప్రతి దానిలో కూడా దారుణంగా నీచంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం మనం చెప్పొద్దా? ఇప్పుడు యూట్యూబ్లో వీడియో కదా మీకు కావాల్సింది. ఇదిగోండి నేను పెట్టిన వీడియోలో ఇది ఉట్టిపున్నానికి చెప్పం కదా. నేను చూసిన ప్రతి వీడియోలో పాజిటివ్ రివ్యూస్ ఎక్కడ ఉన్నాయి? బార్బెల్ గడ్ పాజిటివ్ రివ్యూ ఇచ్చినాడా? పూల చొక్క పాజిటివ్ ఇచ్చినాడా? రావణ్ ఫర్ యూ పాజిటివ్ ఇచ్చినాడా? ఇప్పుడు నేను చూపించినటువంటి ట్విట్టర్ ప్రొఫైల్స్ అన్నీ కూడా పాజిటివ్ రివ్యూలు ఇచ్చినాయా? యూట్యూబ్లో వీడియోలు పాజిటివ్ రివ్యూలు చేసినారు. నాకు తెలియకడుగుతా ఎంత దారుణంగా పాజిటివ్ రివ్యూలు ఇచ్చినారా
చూపించండి మీరు నాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్టు ఎక్కడైనా. ఇంకొకటి చెప్తున్నా, కొంతమంది భయపడుతున్నారు. కొంతమంది ఏమైందంటే లోన రివ్యూ నెగిటివ్ ఉంటుంది. లోన రివ్యూ నెగిటివ్. ఎందుకు నెగిటివ్ రివ్యూ ఇస్తాడు లోన? పైకి మాత్రం తమ్నెల్ ఎందుకు నెగిటివ్ చూపించలేడంటే ఒకటే రీజన్, కేసులు పడుతుంది వీళ్ళ మీద. నెగిటివ్ రివ్యూ ఇస్తుంటే నా ప్రోడక్ట్ని వీళ్ళు దెబ్బతీస్తున్నారని చెప్పేసి వీళ్ళు కోర్టుకి వెళ్ళి కేసులను వీడియోల మీద స్ట్రైక్ లేపిస్తూ ఉన్నారు, డౌన్ చేపిస్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పైన తమ్నెల్లో పెద్ద రివ్యూ అని పెట్టేసి లోన మాత్రం ఆ సినిమాని పీల్చి పిప్పి చేస్తున్నారు. అంత దారుణంగా తయారైనారు. చెప్తున్న చిల్లరగాళ్ళు ఎక్కువైనారు. దయచేసి అర్థం చేసుకోండి. ఉట్టి పుణ్యానికి ఒక రామ్ చరణ్ సినిమా వస్తుందంటే, ఒక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే, ఒక మెగా ఫ్యామిలీ సినిమాలు వస్తున్నాయి అంటే, ప్రభాస్ సినిమా వస్తుందంటే, మహేష్ సినిమా వస్తుందంటే తప్పనిసరిగా మన కన్ను దాని మీద ఒకటి ఉంటుంది. ఇది ఇంత ఫేక్ రివ్యూస్తో ఫ్లాప్ చేద్దామని చెప్పేసి కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, కొంతమంది యాక్టర్స్కి సంబంధించిన ఫ్యాన్స్ ఉన్నారు, కొన్ని ప్రొఫైల్స్ రామ్ చరణ్ మన జూనియర్ ఎన్టీఆర్కి పెట్టుకొని వెనకాల కొంతమంది నడుపుతున్నారు. సో చాలా అజెండా అయితే గట్టిగా నడుస్తూ ఉంది. మరి మీరే చెప్పాలి. ఇప్పుడు నేను ప్రతిదీ మీకు కంప్లీట్గా ఎవిడెన్స్తో చూపించిన మీరే చెప్పాలి. ఇప్పుడు నేను చూసిన ప్రతి వీడియోలో పాజిటివ్ రివ్యూ అన్నారు కదా, ఇదిగోండి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు, నాకు కనిపించింది అని చెప్పినారు కదా, ఇది ఎక్కడ నేను నెగిటివ్ రివ్యూ ఇచ్చారా? సో ఇలా ఉంటుంది అనమాట. ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషను. ఈ సినిమా మీద నెగిటివిటీ. మీరు ఇలా నెగిటివిటీతో రావండి, కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. మీరు ఎంత ఆపుదాం అనుకున్నా సినిమా ఆగదు.